వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం. రాంభూపాల్ రెడ్డి. గత ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనలో లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను అన్యాక్రాంతం చేసి కొంతమంది అప్పుడు అధికార పార్టీ నాయకులు కావచ్చు, కొంతమంది అధికారుల సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఉన్న పేదల బడుగు బలహీన వర్గాల సంబంధించిన భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. గతంలో బోఫోర్స్ స్కాము, 2G స్కాము, అర్షద్ మెహతా షేర్స్ స్కాము అనేటి మన ఏదో చిన్న పెద్ద స్కాములు అని చెప్పేసి దేశమంతా నివ్వరిపోయే విధంగా చర్చ జరిగింది అధ్యక్ష. వీటన్నిటినీ మించిపోయే విధంగా, వీటన్నిటినీ తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్లో భూ స్కామ్ జరిగింది అధ్యక్ష. దీనిపైన సమగ్ర విచారణ జరపాలా, ఒక కాలపరిమితిని ఏర్పాటు చేసుకుని ఈ విచారణ పూర్తి చేయాలి అధ్యక్ష. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఆర్టీఏ చట్టం ద్వారా ఎక్కడెక్కడ 22A సంబంధించిన భూములు రెగ్యులరైజ్ చేస్తున్నారు. వీటన్నిటి కూడా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ అన్యాయం అడిగినా కూడా ఏ జిల్లా కలెక్టర్ గానీ ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండొచ్చు. అంతేకాకుండా మదనపల్లిలో సబ్ కలెక్టర్ గారు మీరు ఇప్పుడు ఏం అడగదలుచుకున్నారు మినిస్టర్ గారిని? సార్, ఇందాక మద్యపానం పైన అర్ధగంట సేపు మీరు చర్చ సాగదీసి ఇచ్చినారు. మీకు అయింది పదే అట్లా కాదు సార్, అట్లా మేము అడిగేది ఏమిటి? అటువంటి కామెంట్ చేయొద్దు దయచేసి. భూ కబ్జాల పైన త్వరితగతిన విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి. ఓకే, ప్లీజ్ హలో మినిస్టర్ గారు, హలో ప్లీజ్. అధ్యక్ష, మొన్నటి రోజున కూడా దీని మీద డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మా అభిప్రాయం ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వానికి ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష. ఈ సమగ్రంగా ఈ చర్య మీద అధికారులతో కలిపి ఒక హౌస్ కమిటీ వేస్తే వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు అధికారులు చేసినా, అనధికారులు చేసినా, రాజకీయ నాయకులు చేసినా, రాజకీయ పార్టీలు చేసినా, గత ప్రభుత్వాలు చేసినా, లేదా ఇప్పుడున్న నాయకులు చేసినా, అంతకుముందు ప్రభుత్వాలు చేసినా అన్ని బయటకు వస్తాయి అధ్యక్ష. ఓ టైం బౌండ్ పెట్టి ఒక ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది నా సూచనగా తమకు తెలియజేస్తాను అధ్యక్ష ప్రభుత్వానికి. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామారావు గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు అడిగినట్టు అధ్యక్ష, ఏదైతే అసైన్